శ్రీమాత్రే నమ. ఓం శ్రీ శివాయ శంకరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. అందరికీ నమస్కారం అండి. ఛానల్లో ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. 9వ రోజు పారాయణము. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడిలా ఉపదేశిస్తున్నాడు. నాయన, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలు నేను నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను. ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ. కర్మబంధస్య ముక్తిశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తథా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే దేహమనబడుతూ ఉంది. అత్ర బ్రూమ సమాధానం కోన్యో జీవస్త్వమేవ హి స్వయం పృచ్ఛసి మాంకోహం బ్రహ్మైవాస్మి న సంశయ. జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. పురుష ఉవాచ, అంగీరస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానం నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడనై నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను. అంగీరస ఉవాచ, అంతఃకరణానికి, తద్వాపారాలకి, బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకొనుము. దేహము కుండవలే రూపాధిపతిగా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇదే విధముగా ఇంద్రియాలు కానీ, అగోచరమైన మనసు కానీ, అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేనివలనైతే దేహేంద్రియాదులన్నీ భాసమానులవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు. ఏ విధంగా అయినా అయస్కాంతమని తాను ఇతరుల చేత ఆకర్షించబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతం చలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు భాసమానులవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమైన నిద్రా జాగ్రత్త స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నేననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానులవుతాయి. సమస్తం పట్ల ఏర్పడుతుంటే అగోచర ప్రేమేకారమై నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మన ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవు నేనుగా, నేనే నీవుగా, త్వమేవాహంగా భావించు. ఈ విధంగా త్వం, నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాత్ విధిముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి. తత్ శబ్దానికి బ్రహ్మ అని అర్థము. అతద్వృత్తి రూపేణ సాక్షాద్విధి ముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాత్ ద్విరాచార్య సుభాషితం. అతః శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు, నేతి నా ఇతి నా ఇతి, ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదానిని కొట్టిపారవేయడం. అంటే ఈ చెయ్యి బ్రహ్మ కాదు, ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా మిగిలేదే బ్రహ్మం అని అర్థం. ఇక సాక్షాత్ విధిముఖాత్ అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాల వల్లనే ఆత్మ సరయగలగాలని అర్థము. ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని, సత్యమని, దృష్టిగోచరం కాదని, చీకటిని ఎరుగనిదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో. అబ్బాయి, దేనినైతే సర్వజ్ఞం, వరేశం, సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనే అని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ ప్రవేశము, ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము, కర్మఫల ప్రదత్వము, సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో.
తత్వమసి, తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే అనగా పరబ్రహ్మం అని అర్థం. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్దం సాధనమే కానీ ఇతరం కాదని తేలిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను. తత్వమసి, తత్ త్వం అసి. ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్యము అని చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిత్, జ్ఞత్వ, సర్వజ్ఞతా విశిష్టులైన జీవేశ్వరులను పక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యము సిద్ధిస్తుంది. ముఖ్యార్థ వేదాశంక కలిగితే లక్షణావృతిని ఆశ్రయించాలి. అందులో భాగలక్షణ అనే దాని వలన ఇది సాధించబడుతూ ఉంటుంది. ఉదాహరణ: సోయం దేవదత్త ఆత్మసంపన్న అహం బ్రహ్మస్మి అనే వాక్యార్థబోధ స్థిరపడే వరకు కూడా శమధమాది సాధన సంపత్తితో శ్రవణ మనదికాలను గుర్తించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటం దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారంధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయం అవడంతో పునరావృతి రహితమైన స్థాయిని చేరుతాము. దానినే ముక్తి, మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తూ ఉండడం వలన ప్రారంధాన్ని అనుసరించి ఆ జన్మలో కానీ లేదా ప్రారంధ కర్మఫలం అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాన్ని తెంచుకొని ముక్తులవుతారు. నాయన, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. అంగీరసుడు చెప్పింది విన్న ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెబుతున్నాడు: చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖదుఖాది ద్వంద్వాలన్నీ దేహానికే కానీ తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందిన వాడే ఆత్మజ్ఞాని కావాలి. దేహధారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాధిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపితవత్ ప్రాతస్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శృతి చోదితం. స్నానం చేయకుండా చేసే ఏ కర్మైనా సరే ఏనుగు తిన్న వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉంది. ప్రతిరోజు ప్రాతస్నానం చెయ్యలేని వారు సూర్య సంచారం గల తులా, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖాలలో అయినా చేయాలి. జీవితంలో ఈ 3 మాసాల్లోనూ ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో కానీ చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో కానీ స్నానం చాలా ప్రధానము. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము. సర్వకాలమున యందు బ్రాహ్మణులకు పుణ్యకాలాల్లో సర్వ ప్రజలకు స్నాన, సంధ్యా, జప, హోమ, సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలిన వాడు రౌరవ నరకగతుడై పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నిటా సర్వోత్తమమైనది కార్తీక మాసము. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటి కంటే వెలుగు లేనట్టుగా కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలము కానీ కార్తీక దామోదరుని కన్నా దైవం కానీ లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు. నాయన, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ్యంతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతము అంటారు. విష్ణువుకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలను చేస్తూ ఉంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమే ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేదవిధులు అడుగంటాయి. జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడవుతున్నాను అని విన్నవించాడు. నారదుని మాటలకు విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు.
కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు, కొందరు హేళన చేశారు, ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను పాపాచరులను చూపించిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనా మానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనని ఆరాధించాడు, అనేక విధాలుగా స్తుతించాడు. 9వ రోజు నాటి పారాయణము సమాప్తము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.